నెల్లూరు జిల్లా కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కోనేరు నిర్మాణాన్ని ప్రారంభించారు. 2 కోట్ల సొంత నిధులను ఎంపీ వేమిరెడ్డి దంపతులు దీనికోసం వెచ్చించారు. కాగా ఈ కోనేరుని ఎంపీలు వేమిరెడ్డి, బీదా మస్తానరావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు కావ్యకృష్ణారెడ్డి, ప్రశాంతిరెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించి వేమిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వేమిరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. స్థాపించినటువంటి బెల్లోకోట క్షేత్రం కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని, నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని సముద్ర ఉప్పెనల నుంచి కాపాడుకుంటూ ఎక్కడ కూడా కరువు కాటకాలు రాకుండా ఈ కలియుగ దైవం అయినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కాపలా కాస్తున్నటువంటి తరుణంలో ఈ మంచి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణం. ఎప్పుడో చోళరాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు, ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని